తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పురోహితులు, జ్యోతిష్య వాస్తు పండితులు గుండెపూడి ప్రవీణ్ కుమార్ శర్మ గురువు గారు. మనకున్నటువంటి ధర్మ సందేహాలను గురువు గారిని అడిగి నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి. మరొక ధర్మ సందేహం అండి. చెప్పండి. వారాహి అమ్మవారు చాలా మంది ఏంటంటే ఫోటో పెట్టుకోవచ్చా అండి ఇంట్లో అని అడుగుతూ ఉంటారు. కొంతమంది పూజా మందిరంలో పెట్టుకుని చక్క పూజ చేసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఫోటో పెట్టడానికి కూడా భయపడుతూ ఉంటారు. నాకు అది ఎందుకో చాలా ఆశ్చర్యం అనిపించిందండి. అంటే మేమేం పూజ చేయమండి, జస్ట్ హాల్లో అలా పెట్టేసి ఉంచుతాము అక్కడి వరకు అని కొంతమంది అంటారు. లేదంటే మేము పూజ చేస్తాం, పూజా మందిరంలో పెట్టుకుంటామని కొంతమంది అంటారు. అంటే అమ్మవారి ఫోటోలు ఇంట్లో ఉండడం ఎంతవరకు కరెక్ట్? వారాహి అమ్మవారి ఫొటోస్ ఇంట్లో పెట్టుకోవచ్చా అంటే, వరాహ పురాణంలో అమ్మవారి గురించి ప్రస్తావన చేసి ఉంది. అయితే కొన్ని చోట్ల ఉగ్రదేవతల ఫోటోలు ఇంట్లో పెట్టుకోకూడదు అని చెప్పి కూడా ఉంటుందన్నమాట. ఈ అమ్మవారు కూడా ఉగ్రదేవతకు సంబంధించిన దేవతే. ప్రత్యంగిర అమ్మవారు కావచ్చు, కాలభైరవుడు కావచ్చు, అలాగనే ఈ వారాహి అమ్మవారు కావచ్చు, ఇవన్నీ కూడా ఉగ్రదేవతలకు సంబంధించినవి. అవి పెట్టుకోవటం వల్ల పూజ సక్రమంగా చేసుకోవాలన్నమాట. అంటే విధానం తెలిసి ఉండాలి. విధానం తెలియకుండా ఇంట్లో పెట్టుకోవటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. లేదు ఉగ్రదేవతలు కాబట్టి మనం రోజు చూస్తూ ఉన్నా కానీ మనకి మంచి ఫలితాలు రావు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు లలితాదేవి ఉంది. ఆ లలితాదేవిని రోజు మనం ఏం చేసినా చేయకపోయినా ఆ ముఖం చూస్తే చాలు అన్ని శుభాలు చేకూరుతాయి అనమాట. విఘ్నేశ్వరుడు ఉన్నాడు, ఆయన ముఖాన్ని చూస్తే కూడా మంచి ఫలితాలు వస్తాయన్నమాట. ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఆయన నామ మాత్రంతో బుద్ధి, బలం, యశస్సు, ఆరోగ్యం ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఉగ్రదేవతల ఫోటోలు ఇంట్లో లేకపోవడమే మంచిదని చెప్తాను. ఇంకొకటి, ఒకవేళ ఉన్నాయి అనుకోండి, మీకు వారాహి అమ్మవారి పూజా విధానం పూర్తిగా తెలుసు, ఆ అమ్మవారికి ఏ నైవేద్యాలు పెట్టాలి, ఎలా మలుసుకోవాలి అమ్మవారితోటి అనుకునేది తెలిస్తే అది దేవుడి గుట్లో పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉండొచ్చు. అలాగనే ఈ గోడలకి పెట్టి మనకి ఇంట్లో ఫొటోస్ ఉన్నాయి కదా అని చెప్పి ఆ గోడలకి పెట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. మనం ఏదైనా వస్తువు కానీ లేదా అమ్మవారి విగ్రహాలు కానీ పటాలు కానీ ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాము అంటే వాటికి జరగాల్సిన పూజలు, జరగాల్సిన క్రియలన్నీ కూడా జరుగుతూ ఉండాలి. ఒకటి చేయగలగాలి, అప్పుడు అవి పెట్టుకోవచ్చు అనమాట. అంటే ప్రతిదానికి పూజా విధానం అంటూ ఉంటుందండి? ఉంటుందండి. గురుగారు షోడశోపచార పూజ అని చెప్తూ ఉంటారు కదా, ఆ విధానం ఏంటి అసలు? ఎలా చేస్తారు, ఏ విధంగా చేయాలి, ఒక్కొక్కటి వివరంగా తెలియచేస్తారా? అమ్మవారికి కానీ దేవతకు కానీ షోడశ ఉపచారాలను ఉంటాయన్నమాట. ఆ షోడశ ఉపచారాలు కనుక తెలుసుకోగలిగితే మనకి పూజా విధానం అనేది తెలిసిపోతుంది. అయితే ఈ వారాహి అమ్మవారికి కానీ మిగతా అమ్మవార్లకి కొంచెం విధానం వేరుగా ఉంటుందన్నమాట. కాబట్టి అవి తెలుసుకొని చేసుకోవాలి. ఉగ్రదేవతలు కదా, మన దేవతల కంటే కూడా కొంచెం విభిన్నంగా ఉంటుంది. ఈ షోడశోపచార పూజ అయినా చేసుకోవచ్చు, కాకపోతే పూజా విధానం తెలిసి ఉండాలి. ఇప్పుడు గణపతి పూజ చేసుకున్నా అదే షోడశోపచార పూజ ఉంటుంది, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా అదే షోడశోపచార పూజ ఉంటుంది. అలా ఈ షోడశ ఉపచారాలు, షోడశ అంటే 16. ఇప్పుడు మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే, మన ఇంటికి కావాల్సిన అతను వస్తున్నాడు, మంచి పెద్ద వ్యక్తి వస్తున్నాడంటే మనం అందరం ఇంటి ముందుకు వెళ్ళి ఆయన రండి అని చెప్పి సాధారణంగా ఆవాహనం చేస్తాం. ఇక్కడ అమ్మవారిని కూడా స్వామివారిని కూడా అంతే ఆవాహనం చేసుకోవడం. ఆయన లోపలికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోవడానికి ఇంతకుముందు పూర్వం ఇళ్ల ముందే బకెట్లు ఉండేవి. బకెట్లో నీళ్ళు ఇస్తే ఆయన కాళ్ళు కడుక్కొని, లేదా ఇంకా బాగాల్సిన మన దైవ స్వరూపులు అయితే కాళ్ళు కడిగి మనం లోపలికి తీసుకొస్తాం. అలాగనే అక్కడ అమ్మవారు వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత మనం కాళ్ళు కడుగుతాం, అమ్మవారు కావచ్చు స్వామివారు కావచ్చు. తర్వాత వచ్చిన తర్వాత చేతులకు నీళ్ళు ఇవ్వడం, అలాగనే తాగడానికి నీళ్ళు ఇస్తాం. అక్కడ అమ్మవారికి కూడా అంతే. విగ్రహం ఉంటే విగ్రహం, లేదు అంటే మన భావన అనమాట. కలశం ఉంటే కలశానికి అట్లా చేతులు కడుగుతున్నట్టుగా అలా భావన. ఆయన తాగడానికి నీళ్ళు ఇస్తాం. దూర ప్రాంతం నుంచి వచ్చాడు అనుకోండి, ఆయనకి స్నానం చేయడానికి ఏర్పాట్లు చేస్తాం. ఇక్కడ అమ్మవార్లకు అభిషేకం చేస్తాం. అలాగనే ఆయన కట్టుకోవడానికి నూతన వస్త్రాలు, కొత్త బట్టలు ఇస్తాం. ఇక్కడ అమ్మవారికి విగ్రహం కనుక ఉంటే చీరలు, పట్టు చీరలు కట్టడం లేదా పట్టు పంచలు కట్టడం చేస్తూ ఉంటాం. అవి లేకపోతే అక్షతలు, పుష్పాలు వేసి అవే వస్త్రంగా భావించు అని చెప్పి అక్షతలు, పుష్పాలు వేస్తాం అనమాట. అయితే అతిథి ఇంటికి వచ్చినప్పుడు ఏది విధంగా అయితే చేస్తామో మనం ఒక కోరిక మేరకు ఆ దేవతలని ఆవాహనం పిలుచుకుంటున్నప్పుడు ఇక్కడ ఏ విధంగా అయితే చేస్తామో ఈ షోడశోపచారాలు అలాగనే ఇక్కడ అతిథికి అదే విధంగా, ఇక్కడ ఇది అదే విధంగా అనమాట. అయితే ఇక్కడ అతిథిని ఎందుకు తీసుకొచ్చాము అంటే మనకి షోడశోపచారాలు అనేది అర్థం అవటం కోసం. అయిపోయింది, స్నానం అయిపోయిన తర్వాత ఇక్కడ దేవతలకు ఏముంటుంది, మనం దేవతలకు గంధం తెలుతాం. మనం సెంటు, పన్నీరు, అత్తలు ఎలాగో వాళ్ళకి అలాగా గంధం. అదే దాని తర్వాత అగరబత్తీలు. ఈ అగరబత్తీలు ఏంటంటే చిన్నపిల్లలకి పుట్టిన వెంటనే 6 నెలలు లేదా సంవత్సరం వరకు కూడా సాంబ్రాణి పొగ వేస్తూ ఉంటారు. అలాగనే ఇక్కడ అమ్మవారైనా స్వామివారైనా చిన్నపిల్లలాగా ట్రీట్ చేయాలన్నమాట. అంత సున్నితంగా మన అక్కడ ఉన్న విగ్రహాలు కావచ్చు, పటాలు కావచ్చు, అంత సున్నితంగా చూసుకోవాలి దేవతల్ని.
అలాగనే ఈయనకి ఏదైనా ఇంకా మాట్లాడుతూ ఉండటం ఇక్కడ ఇది అతిథికి. దాని తర్వాత పసుపు కుంకుమ చల్లుతాం అమ్మవార్ల మీద. మనం ఎలాగైతే పసుపు కాళ్ళకు ధరించి, ఆడవారు కాళ్ళకు పసుపు ధరించి బొట్టు పెట్టుకొని, విభూది అయితే మగవారు, అలా ఎలా అయితే చేస్తామో దేవతలకు కూడా అలాగా. తర్వాత అష్టోత్తరం ఉంటుంది. అష్టోత్తరం అంటే ఏం లేదు, పొగడటమే దేవతల్ని. సుముఖాయ నమః, సుముఖం అంటే మంచి ముఖం కలవాడా నీకు నమస్కారం. ఏకదంతాయ నమః, ఒక దంతం కలవాడా నీకు నమస్కారం. అలాగా ప్రతి దేవతకి, అష్టోత్తరాలకి, సహస్రనామాలకి ప్రతి ఒక్కదానికి అర్థం ఉంటుంది అనమాట. ఎన్ని వేల పేర్లున్నా, ఎన్ని లక్షల పేర్లున్నా కానీ దేవతల గురించి చేసేవి. అది అయిపోయిన తర్వాత నైవేద్యం, అమ్మవారికి నైవేద్యం పెడతాం, స్వామివారికి, అమ్మవారికి. ఇక్కడ అతిథికి ఇవి అన్ని సరిగ్గా చేశాడా లేదా చూడు. చివరిలో భోజనం పెడితే భోజనం బాగా తృప్తిగా పెట్టారనుకుంటాడు. అలాగనే అమ్మవారికి కానీ స్వామివారికి కానీ అత్యంత భక్తి శ్రద్ధలతో నైవేద్యం పెట్టాలి. అంటే ఇవన్నీ భక్తి లేకుండా అని కాదు, అక్కడ పెట్టేది ఎట్లా ఉండాలి అంటే, సరే పరమాన్నం పెడుతున్నామా, మనం తినగలిగే టెంపరేచర్ ఎంతైతే ఉంటుందో, మన ఉష్ణోగ్రత ఎంతైతే ఉంటుందో అదే విధంగా పెట్టాలి. కొంతమంది ఉంటారు పొయ్యి మీద తీసుకొచ్చి అక్కడే పెట్టేస్తారు, పొగలు వస్తూ ఉంటాయి అనమాట. అటువంటివి పెట్టడం కానీ, అలాగనే ఫ్రిడ్జ్ లో ఉంటాయి గడ్డగట్టి ఉంటాయి మంచుతోటి, అటువంటివి పెట్టడం కానీ చేయకూడదు. మనం ఎలాగైతే తినగలుగుతామో అలాగా వాళ్ళకి పెట్టాలన్నమాట. అలాగనే కొంతమంది కొబ్బరికాయ కొట్టి దాన్ని బొట్టు పెడుతూ ఉంటారు. మనం పసుపు కుంకుమ చల్లుకొని కొబ్బరి చిప్పలు తినలేం కదా, కొబ్బరి ముక్కలు. అలాగనే దేవతలకి మనం ఏ విధంగా అయితే తినగలుగుతామో అలాగే వారికి దేవతలకి పెట్టాలి. అది అయిపోయిన తర్వాత తాంబూలం, ఇక్కడ అతిథికి అంతే. భోజనం అయిపోయిన తర్వాత కిల్లీనో అటువంటి తాంబూలం ఇస్తాం, ఆ దేవతలకి తాంబూలం అనమాట. అది అయిపోయిన తర్వాత హారతి. ఈ హారతి ఎందుకు ఇస్తారు అంటే, మనం ఒక పెళ్లికి వెళ్ళాం అనుకోండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళని చూడటానికి మనం వెళ్తాం. అంటే ఎన్ని వేల మంది వచ్చినా, ఎన్ని వందల మంది వచ్చినా ఆ దృష్టి మొత్తం వాళ్ళిద్దరి మీదే ఉంటుంది. ఆ దృష్టి దోషం పోవడం కోసం వాళ్ళకి మంగళ హారతి ఇస్తారు. అమ్మవారికి కూడా స్వామివారికి కూడా మన దృష్టి ఒకవేళ పొరపాటున వాళ్ళకి పడితే ఆ దృష్టి దోషం పోవడం కోసం హారతిస్తారు. అది దేవత నుంచి వచ్చింది కాబట్టి మనం కళ్ళకి అద్దుకోవచ్చు. దేవత నుంచి ఏది వచ్చినా గానీ మనకి ప్రసాదం కిందే అవుతుంది. అట్లాగా ఈ షోడశోపచారాలని తెలుసుకుంటే, పూజ చేసుకునే విధానం కనుక తెలిస్తే ఏ దేవత ఫోటో అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే మనం ఏ దేవత ఫోటో పెట్టుకుంటున్నాం, ఎందుకు పెట్టుకుంటున్నాం, వాళ్ళ వల్ల మనకి ఏ లబ్ధి పొందగలుగుతున్నాం, మనం ఏ విధంగా పూజ చేయగలుగుతున్నాం అనేది తెలుసుకొని పెట్టుకోవడం మంచిది. అంటే పూజ చేయగలము అని అనుకున్నప్పుడు సమయం కూడా వెచ్చించాలి. కొంతమంది హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటారు, కానీ ఫలితం వచ్చేయాలి. అయితే సమయం అనేది అసలు సమస్యే కాదు. ఇప్పుడు దేవుడి ముందు కూర్చొని గంట సేపు ముందు దేవుడి ముందు కూర్చొని అక్కడ ఇంట్లో అన్ని ఆలోచిస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు మావిడ టిఫిన్ చేస్తుందా లేదా, లేకపోతే ఇప్పుడు నేను ఆఫీస్కి ఎట్లా వెళ్ళాలి, బండి మీద వెళ్దామా, కారులో వెళ్దామా, ఆ ఆలోచనలన్నీ చేస్తూ ఇక్కడ అమ్మవారి ముందు కూర్చుంటే, దేవుడి ముందు కూర్చుంటే లాభమే ఉంది. అదే ఒక 5 నిమిషాలు కూర్చొని అమ్మ వచ్చావా కూర్చో, అమ్మ నీ కాళ్ళు కడుగుతున్నాను, అమ్మ నీ చేతులకు నీళ్ళు ఇస్తున్నాను, అమ్మ ఇవి నీళ్లు తాగు, అమ్మ నీకు స్నానం చేయిస్తున్నాను పంచామృతాలతోటి. పంచామృతాలు లేవమ్మా, ఈ నీళ్లే పంచామృతాలు అనుకో అని చెప్పడం. లేకపోతే వస్త్రానికి అమ్మ నా దగ్గర నీకు చీర పెట్టేంత స్తోమత లేదు అంటే ఇప్పుడు నేను పెట్టలేను అనుకున్నప్పుడు ఒక దూతి తీసుకొని దానికి పసుపు కుంకుమ పెట్టి అమ్మ ఇదే వస్త్రంగా ధరించు అంటే, అలాగా అమ్మవారు వచ్చిన భావన చేసుకుంటూ చేస్తే ఒక 5 నిమిషాలు కాదు 2 నిమిషాలైనా సరిపోతుంది. నువ్వు 1-2 గంటలు భక్తి లేకుండా ఎంతసేపు అమ్మవారి ముందు కూర్చున్నా అది ఫలితం ఉండదు. అయితే ఇప్పుడు మీరు షోడశోపచార పూజ చెప్పారు కదా గురుగారు, అలాగే ఒకవేళ అంత శక్తి లేదు, అంత సహకరించట్లేదంటే మాకు అన్న వాళ్ళు పంచోపచార పూజ చేసుకోవచ్చు. ఏదైనా భావనతోటే ఉంటుంది. పంచోపచారం చేయొచ్చు, షోడశోపచారం చేయొచ్చు, చతుషష్ఠోపచార పూజ చేయొచ్చు, 64 ఉపచారాలతోటి. అయితే మనం ఏది చేసినా గానీ అక్కడ భావన అనేది ఉండాలి. అక్కడ అమ్మవారు వచ్చి కూర్చుంది, ఆమెకి నేను గంధం ఇస్తున్నాను, ధూపం ఇస్తున్నాను, దీపం ఇస్తున్నాను, నైవేద్యం పెడుతున్నాను, నేను పెట్టిన నైవేద్యం ఆమె తిన్నది, ఆ ప్రసాదాన్ని నేను తింటున్నాననే భావన ఉండాలి. అది లేకుండా ఏదో అక్షతలు వేసాము, దీపాన్ని అద్దాము, నైవేద్యం పెట్టేసాము, అయిపోయింది పూజ ఈ పూటకి అయిపోయింది, ఇంక నేను వెళ్ళిపోతున్నా అనే భావన కాకుండా మనం అక్కడ వాళ్ళతో మాట్లాడగలగాలి. అంత భక్తి వాళ్ళతోటి రావాలి. వచ్చినప్పుడే వారి అనుగ్రహం కలుగుతుంది అనమాట. చాలా చక్కగా చెప్పారు గురుగారు. అంటే నేర్చుకుంటాం ఇలాంటివి, ప్రతినిత్యం అలవాటు చేసుకోవాలి. ఎవరైనా కూడా మనల్ని చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఖచ్చితంగా. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. మంచిదండి.